ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. గోదాదేవి ఎవరు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. విష్ణు చిత్తుడికి తులసీవనంలో దొరికినటువంటి బాలిక ఒక బాల అని చెప్పుకున్నాం. విష్ణు చిత్తుడు శ్రీరంగపట్టణం, తమిళనాట శ్రీరంగపట్టణంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి సంబంధించిన ఆలయంలో పూజిస్తూ ఆయనకి పూలమాలలు అందిస్తూ పూలతో అర్చిస్తూ ఉండేటువంటి విష్ణు భక్తుడు విష్ణు చిత్తుడు. ఆయనకి తులసి వనంలో దొరికినటువంటి బాలిక గోదాదేవి. అయితే ఈమె పెరిగి పెద్దదవుతూ ఉంటే తండ్రితో పాటు తను కూడా తులసిని కోసేదిట, తండ్రితో పాటు తను కూడా మాలలు కట్టేదిట, పూలమాలలు కట్టేది, తులసితో మాలలు కట్టేది. అలా చేస్తూ ఉంటే కొంతకాలం గడిచిన తర్వాత ఆమె యుక్త వయస్సుకొచ్చే వేళకి ఒకరోజు విష్ణు చిత్తుడు విష్ణుమూర్తి మెడలో ఉన్న మాలలో వెంట్రుకలు చూసేట. అయ్యయ్యో, అపరాధం జరిగిపోయింది, ఏమిటి అని చెప్పేసి అది తీయడానికి పోయట. విష్ణుమూర్తి నవ్వి, ఇది నా ప్రేయసి అల్లినటువంటిది, దీన్ని తీయడానికి వీల్లేదు అని చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆయన స్వయంగా చూస్తాడు. పూలమాలలన్నీ అల్లిన తర్వాత ఆవిడ మెడలో అలంకరించుకుని అద్దంలో ముఖం చూసుకుని ఆ తర్వాత అవన్నీ తీసి పూల బుట్టలో పెట్టి పూజకు పంపిస్తూ ఉండేదిట. అయ్యయ్యో, ఎంత అపరాధం చేస్తున్నావు నువ్వు, మనం ధరించినటువంటివి మనం వేసుకున్నటువంటి మాలలు పూజకు పంపిస్తున్నావా, ఎంతటి అపరాధం అని చెప్పేసి తిట్టపోతాడు. ఆ తర్వాత ఆ మాలల్ని పక్కన పెడతాడు. తెల్లవారు చూస్తే ఆ మాలలన్నీ మళ్ళీ విష్ణుమూర్తి మెడలో కనిపిస్తాయి. ఇదేమిటయ్యా, నువ్వు ఆవిడ వేసుకున్న మాలలు తీసినటువంటి మాలలు నువ్వు ధరిస్తున్నావు అంటే, ఈమె ఎవరో కాదు, నా ప్రేయసి సాక్షాత్తు మహాలక్ష్మి. పూర్వజన్మలో నువ్వు వరం కోరావు ఆవిడే సంతానంగా కావాలని, అందుకని ఈ జన్మలో నీకు ఆవిడ సంతానంగా వచ్చింది అనేటువంటి మాటను చెప్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత తండ్రికి చెప్తుంది, నేను ఎవరినీ పెళ్ళాడను, ఆ విష్ణుమూర్తిని ఆ రంగనాథుణ్ణి మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని. మళ్ళీ చింతాక్రాంతుడవుతాడు. విష్ణుమూర్తి ఏమిటి, మనలో తిరిగేటువంటి మనిషా? ఆయన విగ్రహ రూపంలో అక్కడ దేవాలయంలో కొలువై తీరి ఉన్నాడు. ఎవరైనా మనిషి పుట్టినటువంటి వాడు తన కూతురికి మరో మనిషిని ఇచ్చి మానవ మాతృనిచ్చి పెళ్లి చేస్తాడు, కానీ దేవుడితో ఎవరు వివాహం చేయరు కదా. అదే విష్ణు చిత్రుడు కూడా అంటాడు, ససే మీరా అలాంటిది జరగదు, జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు, దేవుడితో పెళ్ళేమిటి అని చెప్పేసి కేకలేస్తాడు. కానీ ఆ అమ్మాయి వినదు. రోజు తులసితో దేవుణ్ణి అర్చిస్తూ ఉంటుంది. ఈ ధనుర్మాసం వచ్చిన తర్వాత, రవి ధనస్సులో ప్రవేశించిన తర్వాత ఆవిడ కాత్యాయిని వ్రతం చేస్తుంది. దాన్ని శ్రీవ్రతం అని కూడా అంటారు. ఇదివరకు మనకి ద్వాపర యుగంలో గోపికలంతా కూడా ఈ కాత్యాయిని వ్రతం చేసి కృష్ణుణ్ణి భర్తగా పొందాడు అనేటువంటి విషయం మనకి తెలుసు. అదేవిధంగా ఈవిడ కూడా ఈ 30 రోజులు కూడా, అంటే ధనుర్మాసం 30 రోజులు తెల్లవారకుండానే ఆవిడ విష్ణుమూర్తిని అర్చించిందిట. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని ఆవిడ పొందింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఎవరైనా కూడా ఈ శ్రీవ్రతాన్ని చేయటం వలన, కాత్యాయని వ్రతాన్ని చేయటం వలన వాళ్ళ అభీష్ట సిద్ధి కలుగుతుంది అని తెలుస్తుంది. ఈ గోదాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి. విష్ణు చిత్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఆయనకి సంతానంగా దొరికింది. ఆ తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవడానికి ఆ విష్ణుమూర్తిని అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయననే వివాహమాడి ఆయనలో ఐక్యమైపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆవిడే గోదాదేవి. నేటికి కూడా మనకి ఆవిడ రచించింది ఏమిటంటే, ఈ 30 రోజుల్లో కూడా ఆవిడ తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని రచించింది. తన అనుభవాల్ని అందులో పొందుపరిచింది. దాన్ని రచించటం వల్ల ఆవిడ లోకఖ్యాతిని కూడా పొందింది. అది చదివిన వాళ్ళంతా కూడా ఈ రోజుకి అభిష్ట సిద్ధిని పొందుతున్నారు అని చెప్తారు. గోదాదేవి దేవాలయాల్లో కూడా మనకి చాలా విష్ణుమూర్తి దేవాలయాల్లో గోదాదేవి విగ్రహం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. గోదాదేవిని నేటికి కూడా మనమంతా స్మరిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. గోదాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి రూపిణిగా చెప్తారు. తిరుప్పావై విశేషం ఏమిటి? తిరుప్పావై అంటే ఇది మనకి తమిళ పదంలాగా కనపడుతోంది. తమిళ పదం అంటే తమిళనాట ఉంది ఆవిడ, కాబట్టి తమిళ భాషలో ఆవిడ రచించింది. ఎవరు? గోదాదేవి. గోదాదేవి విష్ణుమూర్తిని అర్చించింది ధనుర్మాసంలో అని మనం చెప్పుకున్నాం. అయితే ఏ విధంగా అర్చించింది, ఆవిడ ఏం చేసింది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఆవిడ తెల్లవారుజామునే లేచి రోజు విష్ణుమూర్తిని తులసి మాలలతో పువ్వులతో ఆవిడ అలంకరించి, ఎందుకంటే అలంకార ప్రియుడు విష్ణుమూర్తి, రంగనాథుణ్ణి ఆవిడ వరించింది. అందుకని ఆ రంగనాథుడే ఆవిడకి భర్త కావాలి అనేటువంటి కోరికతో ఆవిడ రోజు పూజించేదిట.
పూజించిన తర్వాత ఆవిడకి ఏమిటి, రోజు ఒక కొత్త అనుభవం, ఒక అనుభూతి కలిగేదిట. ఆ పూజ చేసిన తర్వాత ఆ రంగనాథుణ్ణి ఆవిడ భర్తగా ఊహించుకునేది. ఆ రంగనాథుడు రోజు ఒక కొత్త కళతో ఆవిడికి కనపడుతూ ఉండేవాడు. ఆయనలో రోజు ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త జ్ఞాపకాన్ని ఆవిడ మిగిల్చుకునేది. వాటన్నిటినీ రంగిరించి ఆవిడ రోజు ఒక పాశురం అంటారు, అంటే రోజు ఒక అధ్యాయాన్ని ఆవిడ రచించిందనమాట. ఏ విధంగా ఆవిడ అనుభూతుల్ని, అనుభవాల్ని, ఆవిడ విష్ణుమూర్తిలో ఆ రోజు చూసినటువంటి జ్ఞాపకాలని, అనుభూతులన్నింటినీ కూడా రంగరించి రోజు ఒక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు ఆవిడ రచించిందనమాట. అయితే అందులో లేనటువంటి విషయం లేదు. విష్ణుమూర్తిని ఎన్ని విధాల మనం కొలవచ్చో, విష్ణుమూర్తిని మనం ఎన్ని విధాల అర్చించవచ్చునో, విష్ణుమూర్తి మనకి ఏ ఏ విధాలుగా అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని మిగిలిస్తాడో, ఎలాంటి ఆనందం అంటే ఎలాంటి ఆనందం, లౌకికానందం కాదు, తాత్వికమైనటువంటి ఆనందం, మానసిక ఆనందం, ఆత్మానందం ఏ విధంగా కలుగుతుంది, ఆయన రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి, ఆయన ఏ విధంగా భక్తుల కోసం స్పందిస్తాడు, ఏ విధంగా భక్తుల్ని ఆయన కాపాడుతాడు, ఎలా ఎలా వెంట వెంట ఉండి ఆయన కాపాడుతాడు, అలా ఆవిడ ఏవేవి చూసిందో, ఏవేవి అనుభవించిందో, ఏవేవి అనుభూతి చెందిందో అలాంటి విషయాలన్నీ కూడా రోజు ఒక పాశురంలో ఆవిడ పొందుపరిచిందిట. అలా 30 పాశురాలు పొందుపరిచేసరికి, అంటే 29 పూర్తయ్యేసరికి ఆవిడ భక్తి శ్రద్ధలకి, ఆవిడ రచనా వ్యాసంగానికి, ఆవిడ అందులో ఆయనని వర్ణించి స్తుతించిన తీరుకి రంగనాథుడు మెచ్చుకున్నట్ట. ఆయనకి దయ కలిగింది. ఒకరోజు ఆవిడికి ప్రత్యక్షం అవుతాడు. నేను నిన్ను పెళ్లాడదలుచుకున్నాను, నువ్వు నా దగ్గరికి రమ్మంటాడు. అయితే ఆ విషయాన్ని ఆవిడ తండ్రికి చెప్తుంది. ససే మీరా, నిన్నక్కడికి వైకుంఠానికి నేను పంపించను, నా కూతుర్ని వదిలి నేను ఉండను అంటాడు. రంగనాథుడే స్వయంగా శ్రీరంగానికి వచ్చి ఆవిడని పెళ్ళాడాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆయన పెళ్ళాడిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరిపించాలని చెప్పేసి విష్ణుచిత్తుడికి కూడా ఆయన ఆజ్ఞనిస్తాడు. ఈవిడ నా భార్య, నా ప్రేయసి, నీకు సంతానం కోసం మాత్రమే ఆవిడ సంతానంగా వచ్చింది, మా ఇద్దరికి కళ్యాణం చేయమని చెప్పేసి రంగనాథుడు విష్ణుచిత్తుడిని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇక్కడ మకర సంక్రాంతి కంటే ముందు రోజు, భోగి రోజు, ఆ విష్ణుచిత్తుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి రంగనాథుడికి తన కూతురైనటువంటి గోదాదేవికి కళ్యాణం జరిపిస్తాడు. అప్పటికి ఆవిడ 30 పాశురాలు పూర్తి చేసి గ్రంథ సమాప్తి చేసి ఆ గ్రంథాన్ని ఆయనకి అంకితం ఇస్తుంది, రంగనాథుడికి అంకితం ఇస్తుంది. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత ఆవిడ ఆయనలో ఐక్యమైపోతుందనమాట. అంటే గోదాదేవి తిరుప్పావైని మనకందరికీ లోకంలో మిగిల్చింది. ఈనాటికి మనకి తమిళులు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి దీని అనువాదాలు కూడా వచ్చాయి అనేటువంటి మాట వినపడుతోంది. హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను కూడా వచ్చాయి అనేటువంటి మాట వినపడుతుంది. కాకపోతే అందరికీ ఇవి అందుబాటులో లేకపోవచ్చు. కానీ తమిళం చదివేవాళ్ళు, తమిళ పండితులంతా కూడా ఈ తిరుప్పావై మీద ప్రవచనాలు చాలా చోట్ల, చాలా దేవాలయాల్లో చేస్తూ ఉంటారు. వాటిని వినటానికి, అవి అనుభూతులు పొందడం కోసం గోదాదేవిని, తర్వాత విష్ణుమూర్తిని అర్చించడం కోసం ఆ తిరుప్పావై వినడానికి చాలామంది లక్షలాది జనాలు దేవాలయాలకి వెళ్ళి ఈ తిరుప్పావై పారాయణాన్ని వింటూ ఉంటారు, ప్రవచనాన్ని వింటూ ఉంటారు, విని అనుభూతుల్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది చదవగలిగిన వాళ్ళు, తమిళ్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా రోజు ఒక పాశురాన్ని వాళ్ళు కూడా ఈ ధనుర్మాసంలో చదివి విష్ణుమూర్తిని అర్చిస్తూ ఉంటారు. ఎవరు దీన్ని రోజు ఒక పాశురం చొప్పున ఈ ధనుర్మాసంలో చదువుతారో, భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని అర్చిస్తారో వాళ్ళందరికీ వాళ్ళ అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పి చెప్తారు. అంటే తిరుప్పావై అనేటువంటిది గోదాదేవి భక్త జనాలకి మిగిల్చినటువంటి ఒక అద్భుత రచనగా చెప్తారు. ధనుర్మాసంలో పులగం, దధ్యోజనం, పాయసం ఎందుకు నైవేద్యం పెడతారు? మనకి ధనుర్మాసం వచ్చిందంటే చాలు, నియమనిష్టలు ఉన్నటువంటి ప్రతి ఇంటిలో తెల్లవారేసరికి సూర్యోదయం అయ్యే వేళటికి ఈ నైవేద్యాలు రెడీగా ఉంటాయి. అంతేకాదు ప్రతి విష్ణు దేవాలయంలోనూ, దేవాలయాలన్నిట్లోనూ ఇంచుమించుగా ప్రాతకాలంలో సూర్యోదయం అయ్యేసరికి వేడివేడిగా చక్కెర పొంగలి లేదా పులగం, పాయసం, దధ్యోజనం ఇలాంటి పదార్థాలన్నీ కూడా మనకి నైవేద్యాలుగా కనిపిస్తాయి, అందరికీ ప్రసాదాలుగా పంచుతారు. ఎందుకు ఈ నైవేద్యాల్ని ప్రత్యేకంగా ధనుర్మాసంలో పెట్టాలి? వేరే ఎప్పుడైనా కూడా పెట్టచ్చు కదా.
ముఖ్యంగా ఈ మాసంలోనే ఎందుకు పెడతారు? అంతేకాదు మార్గశిర లక్ష్మీ వారాల్లో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి ఈ విధంగా ఈ నైవేద్యాలే పెడతారు. మొదటి వారం పులగమని, రెండో వారం దచ్చోజనమని, మూడో వారం పాయసమని, ఈ విధమైనటువంటి నైవేద్యాలే మనకి కనిపిస్తాయి. ఏమిటి, లక్ష్మీనారాయణులకి ఇవంటే ఇష్టమా, లేక ఈ మాసం యొక్క ప్రత్యేకత, ఎందుకు ఈ నైవేద్యాలని మనం ప్రత్యేకంగా ఈ మాసంలో ప్రాతకాలంలో కానీ మధ్యాహ్నం కానీ పెడుతూ ఉన్నాం అనేటువంటి సందేహాలు మనకి కలుగుతాయి. అయితే మనకి వైద్యపరంగా చూసుకుంటే, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఋతువును బట్టి కూడా తీసుకుంటే మనకి ఎన్నో కారణాలు దీని వెనుక కనిపిస్తాయి. అదేమిటంటే మనకి ఈ కాలంలో అంటే ఇప్పుడు ఉన్నది మనకేమిటి, హేమంత ఋతువు, హిమం కురిసేటువంటి ఋతువు. ఈ కాలంలో మనకి జఠరాగ్ని ఉద్దీపనం చెంది ఉంటుందిట. ఆకలి ఎక్కువగా పుడుతుంది. అయితే ఆకలి ఎక్కువగా పుట్టిందని ప్రాతకాలంలోని ఏదంటే అది తినలేం కదా. అందుకని సత్వంగా ఉండేటువంటిది, సులభంగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు వీళ్ళు తినాలి. అలా తినటం వల్ల వీళ్ళకి మెహశాంతి కలుగుతుంది, ఆకలి తీరుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఆ ఉద్దీపన అయినటువంటి జీర్ణ జఠరాశయానికి వీళ్ళకి కావలసినటువంటి ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఇలాంటివి తినాలి. ఎందుకంటే మనకి ఆయుర్వేదాన్ని అనుసరించి కూడా ఉద్దీపన ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఏమిటంటే కఠిన పదార్థాన్ని కానీ మనం తైలం ఉన్నటువంటి పదార్థాన్ని కానీ భుజించకూడదు అని చెప్తారు. అది చేయటం వల్ల ఏమిటంటే మనకి కడుపులో యాసిడిటీ పెరిగేటువంటి అవకాశం, తర్వాత ఇంకా కూడా అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అందుకని ఇలాంటి సమయంలో ప్రాతకాలంలోనే ఈ పులగాన్ని పెట్టడం, తర్వాత పాయసాన్ని పెట్టడం, దధ్యోజనాన్ని పెట్టడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. కాకపోతే మనకి శాస్త్రరీత్యా కూడా షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఉండేటువంటి అధిష్టాన దేవతకి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. ఆ మంత్రాలకి ఒక్కొక్క చక్రానికి అనుసంధానం చేసి ఏ మంత్రాల్ని చేసి మనం దేవుణ్ణి అర్చిస్తూ ఉన్నామో దానికి తగినటువంటి నైవేద్యాలు కూడా మనకి చెప్పబడ్డాయి. అదేవిధంగా ఇక్కడ మనకి లలితా సహస్రనామంలో కూడా మనకి ముగ్ధౌదనాసక్త చిత్తాయ నమః అనేటువంటి నామం కనపడుతుంది. ముగ్ధౌదనం అంటే పెసరు పప్పుతో వండినటువంటి అన్నము అంటే పులగం. పాయసాన్న ప్రియాయ నమః, పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టాలని. ఆ తర్వాత దధ్యన్నాసక్త హృదయాయ నమః, దద్దోజనం పెట్టాలి అనేటువంటి విషయాలు కూడా కనపడుతున్నాయి. అంటే మనకి సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగా చూసినా కూడా భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటివి అని మనం నైవేద్యం చేస్తూ ఉన్నాం. కానీ ఆయుర్వేదప్రదంగా వైద్యపరంగా చూస్తే ఏమిటి, ఇవి మన ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం అనేటువంటిది మనకి ఇక్కడ కనపడుతోంది. అంటే మన సాంప్రదాయాల్లో ఒక పూజ చేసినా, ఒక నైవేద్యం పెట్టినా, ఒక అభిషేకం చేసినా, ఒక గంట కొట్టినా, ఒక శంఖం ఊదినా, ఎక్కడ చూసినా అడుగడుగున ఎంత ఆధ్యాత్మికత ఉంటుందో, ఎంత ముక్తి సోపానానికి మనం వెడుతూ ఉంటామో దానికి తగినంతగా మానవాళి శ్రేయస్కరం కోసం వాళ్ళకి వైద్యపరంగానో, సామాజిక పరంగానో, ఆర్థిక పరంగానో, ఆరోగ్యపరంగానో ఏదో ఒక ప్రయోజనం మనకి కనపడుతుంది. దీని వెనుక మనకి ఆరోగ్యపరమైనటువంటి కారణాలు అనేకం కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని ఈ కాలంలో నైవేద్యంగా పెడతారని చెప్పేసి మనం భావించవచ్చు.